ఒకసారి ఈ దృశ్యాన్ని ఊహించుకోండి. మీరు ఒక భయంకరమైన ఎడారిలో నడుస్తున్నారనుకుందాం. ఊహించుకుంటేనే కొంచెం భయంగా ఉంది. అవును గదా? ఆ ఎడారి ఎంత ప్రమాదకరమంటే మీరు సరైన దారిలో వెళ్తున్నారో లేదో తెలుసుకోవడానికి అక్కడ ఉన్న ఒకే ఒక ఆధారమేంటో తెలుసా? ఏంటది? మీకు ముందు అదే దారిలో ప్రయాణించి ప్రాణాలు కోల్పోయిన మనుషుల తెల్లటి ఎముకల గుట్టలు. అవును, ఆ ఎముకలనే మైలురాళ్లుగా వాడుకుంటూ ముందుకు సాగాలి. అబ్బా, వింటుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తోంది. రైట్. అయితే ఇదంతా బంగారం కోసమో, రాజ్యాలను ఆక్రమించడం కోసమో, లేక కీర్తి ప్రతిష్టల కోసమో కాదు. కేవలం ఒక రూల్ బుక్ కోసం. అంటే కొన్ని నియమాలు రాసి ఉన్న పుస్తకం కోసమంటారా? ఖచ్చితంగా. ఒక పుస్తకం కోసం ప్రాణాలను పణంగా పెట్టడం గురించి ఎప్పుడైనా విన్నారా? ఈరోజు మనం చేస్తున్న ఈ మూలగ్రంథాల లోతైన విశ్లేషణలో క్రీస్తుశకం 5వ శతాబ్దంలో ఫాహియాన్ అనే బౌద్ధ భిక్షువు చేసిన యాత్ర గురించి మాట్లాడుకోబోతున్నాం. చైనాలోని చాంగన్ నుంచి ప్రాచీన భారతదేశానికి చేసిన చారిత్రక యాత్ర కదా ఇది? అవునండి, అత్యంత సాహసోపేతమైన యాత్ర ఇది. ఓకే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. ఈ ప్రయాణం వెనుక ఉన్న ఏకైక లక్ష్యం బౌద్ధమతానికి చెందిన వినయ పిటక ప్రతులను సంపాదించడం. రైట్. నేటి కాలంలో అయితే కేవలం ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం మరణం అంచులకు వెళ్లినంత సాహసమిది. అసలు ఈ వినయ పిటక కోసం ఇంతలా ప్రాణాలకు ఎందుకు తెగించారంటారు? ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే ఆ నేపథ్యం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఫాహియాన్ చేసిన ఈ ప్రయాణాన్ని మనం కేవలం కొన్ని పుస్తకాల కోసం చేసిన యాత్రగా ముద్రవేయలేము. అంటే దానికి మించిన కారణం ఉందంటారా? అవునండి. వినయపిటక అనేది కేవలం పుస్తకం కాదు. బౌద్ధ భిక్షువులు ఎలా జీవించాలి, వారి దైనందిన జీవితంలో ఎలాంటి క్రమశిక్షణ పాటించాలి అని నిర్దేశించే ఒక ప్రాథమిక నియమావళి అది. ఓహో, ఒక గైడ్లైన్స్ లాగా అన్నమాట. ఖచ్చితంగా. టెక్నికల్ భాషలో చెప్పాలంటే అది వారి మతానికి సంబంధించిన ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది. చైనాలో ఆ సమయానికి బౌద్ధమతం వేగంగా విస్తరిస్తోంది. కానీ ఈ నియమాలు మాత్రం అసంపూర్ణంగా ఉన్నాయి. సరైన నియమాలు లేకపోతే ఆ వ్యవస్థ కుప్పకూలిపోతుంది కదా. నిజమే. బేస్ స్ట్రాంగ్గా లేకపోతే కష్టం. అదే జరిగింది. ఒక స్వచ్ఛమైన ధర్మం, పరిపూర్ణమైన క్రమశిక్షణ తమ దేశంలో దొరకనప్పుడు దాని మూలాలను వెతుక్కుంటూ వెళ్లడమనేదే వారి ఆధ్యాత్మిక ఆకలికి నిదర్శనం. రైట్. ఆ వినయపిటక దొరికితే కాని వారి భవిష్యత్ తరాల భిక్షువులకు సరైన దారి దొరకదు. అందుకే వారా నిర్ణయం తీసుకున్నారు. అంటే ఆ సంస్థాగత క్రమశిక్షణను కాపాడటం కోసం వాళ్ళ తమ వ్యక్తిగత ప్రాణాలను రిస్క్ చేశారన్నమాట. 100%. కాని వారు ఎంచుకున్న మార్గం వింటుంటేనే ఆ భయమేస్తోంది. వాళ్ళు చైనాలోని చాంగన్ నుంచి బయల్దేరి లంగ్ పర్వతాలు దాటారు. అవును, వానాకాలం బస కూడా పూర్తయ్యాక. రైట్. ఆ తర్వాత సైనిక ప్రాధాన్యత ఉన్న తున్వాంగ్ అనే ప్రాంతానికి చేరుకున్నారు కదా. అక్కడ్నుంచి వారు ప్రవేశించినది గోబీ ఎడారి. ఈ ప్రయాణంలో అత్యంత కఠినమైన ఘట్టమది. మూల గ్రంథాలలో ఈ ఎడారి గురించున్న వర్ణనలు చూస్తే గాలి వేడెక్కిపోయి మనిషిలోని తేమను లాగేసే సిరక్కో అనే ప్రాణాంతకమైన గారులక్కడ వీస్తాయట. అవునండి. కనుచూపు మేరలో ఒక్క పక్షిగాని, కనీసం ఒక్క జంతువుగాని కనిపించదట. ఇందాక మనం చెప్పుకున్నట్లు దారి తప్పకుండా ఉండటానికి గతంలో చనిపోయిన యాత్రికుల ఎముకల్నే దారిచూపేం గుర్తులుగా వాడుకున్నారు. వినడానికే చాలా భయానకంగా ఉంది కదా. అవును. అలా 15 రోజుల్లో 1500 లీల దూరం నడిచారు. అసలు మరణం అలా కళ్ళెదురుగా తోటి మనుషుల ఎముకల రూపంలో కనిపిస్తున్నప్పుడు ఒక సాధారణ మనిషి బుర్ర ఎలా పనిచేస్తుంది? ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. భౌతికంగా చూస్తే అది ఖచ్చితంగా ఒక సూసైడ్ మిషన్ లాంటిదే. ఖచ్చితంగా. ఆధునిక కాలంలో మనం భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం. కాని ఆ ఎడారిలో ఆ వేడి గాలుల మధ్య తోటి మనుషుల ఎముకలను చూస్తూ నడవడమనేది మానసికంగా మనిషిని పూర్తిగా విరిచేస్తోంది. విచ్చెక్కిపోతారెవరైనా. నిజమే. కాని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కీలకమైన లాజిక్ ఉంది. ప్రాచీన కాలంలో ఆధ్యాత్మికత అనేది కేవలం ఒక నమ్మకం కాదు, అది వారి ఉనికి. ఓహో. మరణమనేది కేవలం ఈ భౌతిక శరీరానికి మాత్రమే అని, జ్ఞాన సముపార్జన అనేది ఆత్మకు సంబంధించిన అనంతమైన ప్రయాణమని వారు బలంగా నమ్మారు. వావ్. అంటే ఆ లక్ష్యం ముందు భయం చిన్నదైపోయిందనమాట. అవునండి. బాహ్య ప్రపంచంలోని ప్రకృతి భయాల కన్నా అంతర్గతంగా ఆ ధర్మాన్ని తీసుకురావాలనే లక్ష్యం బలంగా ఉన్నప్పుడు మనిషి
తన పరిమితులను దాటగలడు అనడానికి ఇదొక సజీవ సాక్ష్యం. చావు కన్నా తమ లక్ష్యమే గొప్పదనే ఆ ఆలోచనా విధానమే వాళ్లను బతికించిందనుకోవచ్చు. అయితే అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆ ఎముకల గుట్టల మధ్య మృత్యువుని చూసినవారు ఎడారి దాటిన తర్వాత అడుగుపెట్టిన ప్రపంచం దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. వారు షెన్షెన్, ఆ తర్వాత ఖొట్టాన్ రాజ్యాలకు చేరుకున్నారు కదా? అవును. ఈ రాజ్యాలలో ఆ భిన్న సంస్కృతుల కలయిక గురించి చదువుతుంటే భలే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. షెన్షెన్ రాజ్యంలో ప్రజలు చూడ్డానికి చైనావార్లాగే దుస్తులు ధరిస్తారు. కాని పాటించేది మాత్రం అచ్చమైన భారతీయ ధార్మికాచారాలు. అక్కడ హీనయానానికి చెందిన 4000 మంది భిక్షువులున్నారని, వారు ఏ భాష మాట్లాడినా అందరూ భారతీయ గ్రంథాలనే చదువుతారని రాశారు. అవునండి. అసలిక్కడ నాకొక చిన్న సందేహం. చాలా చోట్ల ఈ హీనయాన, మహాయాన అనే పదాలు వినిపిస్తున్నాయి కదా, మూల గ్రంథాల్లో ఈ రెండింటికి అసలు తేడా ఏంటి? బేసిక్గా ఇవి దేన్ని సూచిస్తాయి? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. దీన్ని మనం చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. బుద్ధుడు నిర్వాణం చెందాక ఆయన బోధనలను ఆచరించే విధానంలో కొన్ని శతాబ్దాల తర్వాత 2 ప్రధాన మార్గాలు ఏర్పడ్డాయి. ఓకే. అందులో హీనయాన అనేది బౌద్ధ ధర్మానికి చెందిన అత్యంత ప్రాచీనమైన, కఠినమైన మార్గం. దీన్ని చిన్న వాహనం అని కూడా అంటారు. చిన్న వాహనం, రైట్. ఇందులో ఏంటంటే, వ్యక్తిగతమైన క్రమశిక్షణ ద్వారా, అంటే ఎవరికి వారే కఠినంగా శ్రమించి మోక్షం లేదా నిర్వాణం పొందాలనేది లక్ష్యం. ఓహో, అంటే ఇండివిజువల్ జర్నీ అనమాట. అవునండి. ఇక మహాయాన విషయానికొస్తే ఇది పెద్ద వాహనం. ఇందులో మార్పులను అంగీకరించే విశాలత్వముంటుంది. తమ ఒక్కరి మోక్షం కోసం మాత్రమే కాకుండా సమస్త జీవరాశుల మోక్షం కోసం ప్రయత్నించడం, బుద్ధుడిని ఒక భగవంతుడిలా ఆరాధించడం, బోధిసత్వుల భావన ఇందులో ప్రధానం. అంటే ఒకే ఆపరేటింగ్ సిస్టమ్కి చెందిన 2 వేర్వేరు అప్డేట్స్ లాగా మనం వీటిని భావించవచ్చా? పర్ఫెక్ట్ అనాలజీ అండి. సరిగ్గా అంతే. చాలా చక్కగా వివరించారు. ఎవరికి వారు కష్టపడటం హీనయాన అయితే, అందర్నీ కలుపుకుని వెళ్లడం మహాయాన. అవును. అయితే వీరు ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడి చేరుకున్న ఉయి రాజ్యం దాటి ఖోటాన్ రాజ్యం చేరుకున్నారు కదా. ఆ ఖోటాన్ వైభవం గురించి వింటుంటే మతిపోతోంది. నిజమే, చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ 10,000 మందికి పైగా ఈ మహాయాన భిక్షువులున్నారట. అసలు ఈ ఎడారి మధ్యలో ఉన్న ఖోటాన్కి అంత సంపద ఎక్కడ్నించొచ్చిందంటారు? దానికి ప్రధాన కారణం ఖోటాన్ భౌగోళిక స్థానమండి. అది ప్రాచీన సిల్క్ రూట్ మీద ఉన్న ఒక అత్యంత కీలకమైన వాణిజ్య కేంద్రం. ఓహో, సిల్క్ రోడ్. అవును. తూర్పు పశ్చిమ దేశాల మధ్య జరిగే పట్టు, సుగంధ ద్రవ్యాలు, ఇతర విలువైన వస్తువుల వ్యాపారమంతా ఈ మార్గం గుండానే జరిగేది. రైట్. ఆ వాణిజ్య మార్గం వల్లే ఆ రాజ్యానికి అపారమైన సంపద వచ్చింది. ఆ సంపదను వారు కేవలం విలాసాలకు కాకుండా ఇలాంటి భారీ ఆధ్యాత్మిక కేంద్రాల నిర్మాణానికి వాడారు. అంటే 10,000 మంది భిక్షువులను పోషించడానికి ఉపయోగించారన్నమాట. ఖచ్చితంగా. వావ్! అంటే వాణిజ్యం మరియు ఆధ్యాత్మికత ఒకదానికొకటి ఎలా సహకరించుకున్నాయో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడే నాకు అద్భుతమైన విషయం కనిపించింది మూలగ్రంథాల్లో. ఏంటది? ఈ ఖోటాన్లో గోమతీ సంఘారామం అనే చోట ఏకంగా 3,000 మంది భిక్షువులు ఒకేసారి భోజనానికి కూర్చుంటారట. అవును, అదొక అద్భుతమైన దృశ్యం. ఈ రోజుల్లో మనం ఏదైనా ఫుడ్ కోర్ట్కి గానీ పెద్ద క్యాంటీన్కి కానీ వెళ్తే 100 మంది ఉంటేనే చాపల మార్కెట్లాగా అరుపులు గోలా ఉంటుంది కదా. ఖచ్చితంగా. పోనీ ప్రశాంతంగా తిందామంటే చేతిలో మొబైల్ ఫోను, లేదంటే ఏదో ఒక పాడ్కాస్ట్ వింటునో తింటుంటాం. కాని అక్కడ 3,000 మంది ఒకే చోట కూర్చుని భోజనం చేస్తున్నా కనీసం ఒక్క పాత్ర శబ్దంగాని, స్పూన్ శబ్దంగానే రాదట. అస్సలు రాదు. కేవలం వేళ్లతో సైగలు చేస్తూ సంపూర్ణ నిశ్శబ్దాన్ని పాటిస్తారట. అసలు ఇదెలా సాధ్యం? అంతమంది మధ్యలో ఆ నిశ్శబ్దం వెనుకున్న మెకానిజం ఏంటంటారో? ఆ ఫుడ్ కోర్ట్ అనాలజీ, ఆ మొబైల్ ఫోన్ పాయింట్ చాలా యాప్ట్గా ఉన్నాయండి. 3,000 మంది ఒకే చోట ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండటం అనేది సామాన్యమైన విషయం కాదు. అవును కదా, పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారు. మనం ఇక్కడ మౌనాన్ని కేవలం మాట్లాడకపోవడం అనుకోకూడదు. ఆ మౌనం వారి ఆధ్యాత్మిక క్రమశిక్షణకు, అంటే మైండ్ఫుల్నెస్కు ప్రతీక. మైండ్ఫుల్నెస్, రైట్? ఆహారం తీసుకోవడం అనేది కేవలం ఆకలి తీర్చుకోవడం కాదు, అదొక ధార్మిక ప్రక్రియగా వారు భావించారు. తాము ఏం తింటున్నాము, ఎలా తింటున్నాము అనే ప్రతి చిన్న స్పర్శ పట్ల వారు పూర్తి ఎరుకతో ఉంటారు. ఓహో, అదొక మెడిటేషన్ లాగా అనమాట. చెప్పు, గజిబిజికి దూరంగా మనస్సును ఎలా నియంత్రించుకోవాలో ఇది చూపిస్తోంది. అంటే
భౌతికమైన కోలాహలాన్ని కంట్రోల్ చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను సాధించారన్నమాట. కాని ఇక్కడ ఇంకో వింత కనిపిస్తోంది. చెప్పండి. ఒక పక్క అంతటి సంపూర్ణ నిశ్శబ్దం గురించి మాట్లాడుకున్నాం కదా, దానికి పూర్తి విరుద్ధంగా జరిగే ఒక కోలాహలం కూడా ఇదే రాజ్యంలో ఉంది. ఆ కోటాన్ రథోత్సవం గురించే కదా మీరు చెప్పేది? అవునండి. 4వ నెలలో జరిగే ఈ పండుగ కోసం వీధులన్నీ శుభ్రం చేసి అలంకరిస్తారు. ఏకంగా 35 అడుగుల ఎత్తైన 4 చక్రాల రథాన్ని నిర్మిస్తారు. చాలా వైభవంగా జరుగుతుంది. దాన్ని సప్తరత్నాలతో, సిల్క్ జెండాలతో ముస్తాబు చేస్తారు. ఆ రథం మధ్యలో ప్రధాన విగ్రహం పక్కన 2 బోధిసత్వులుంటారు. ఇదంతా ఒకెత్తైతే ఆ తర్వాత జరిగేదింకో ఎత్తు. అవును, రాజుగారు వచ్చే సన్నివేశం. అదేగదా అసలు ఆశ్చర్యం. ఆ రథం నగరద్వారం వద్దకు రాగానే ఒక దేశాన్ని పరిపాలించే రాజు తన కిరీటాన్ని, రాజు దుస్తులను వదిలేస్తాడు. సామాన్యమైన బట్టలు వేసుకొని, కాలికి చెప్పులు కూడా లేకుండా పూలు పట్టుకుని ఆ రథానికి ఎదురెళ్ళి నేలమీద పడి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అయితే ఇక్కడ నాకో డౌటొస్తుంది. ఒక శక్తివంతమైన రాజు తన రాజరికాన్ని వదిలేసి ఇలా చెప్పులు లేకుండా నడవడమనేది నిజంగా భక్తితో చేసిన పనేనా, లేక పబ్లిక్ రిలేషన్స్ స్టంట్ అంటారా? అంటే ప్రజల దృష్టిలో తానొక మంచి రాజు అనిపించుకోవడానికి చేసిన పనా? మీరు అడిగిన ప్రశ్న చాలా లాజికల్గా ఉందండి. దీన్ని ఒక పొలిటికల్ స్టంట్గా చూసే అవకాశం ఖచ్చితంగా ఉంది. దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే ఆనాటి సామాజిక రాజకీయ నిర్మాణాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే అప్పట్లో పాలిటిక్స్ వేరుగా ఉండేవంటారా? బేసిక్గా ప్రాచీన కాలంలో భౌతికమైన, రాజకీయపరమైన అధికారానికి, ఆధ్యాత్మిక ధర్మానికి మధ్య ఒక స్పష్టమైన గీత ఉండేది. రాజుకు ఎంత సైన్యమున్నా, ఎంత సంపద ఉన్నా సరే, సమాజంలో నైతిక అధికారం ఎప్పుడూ మతపెద్దలకే లేదా ధర్మానికే ఉండేది. ఓహో, మారల్ అథారిటీ ధర్మానిదే అన్నమాట. అవునండి. రాజు తన హోదాను పక్కన పెట్టి బేర్ఫుట్తో నడవడమనేది తన అహంకారాన్ని వదులుకోవడానికి సంకేతం మాత్రమే కాదు, తనకన్నా ఉన్నతమైన ఒక నైతిక శక్తికి తలవంచుతున్నానని ప్రజలకు స్పష్టంగా చెప్పే ఒక పద్ధతి. రైట్. నేను ధర్మానికి లోబడే పనిచేస్తున్నాను అని చూపించడం. ఖచ్చితంగా. రాజకీయ శక్తులు సైతం ధర్మానికి లోబడి పనిచేయాలనే ఒక సామాజిక ఒప్పందమిది. అందుకే చూస్తే 3 తరాల రాజులు కలిసి ఏకంగా 250 అడుగుల ఎత్తు ఉన్న కొత్త రాజవిహారం నిర్మించారు. 250 అడుగులా? వావ్! అవును, అందులో అపారమైన బంగారం, వజ్రాలు పొదిగారు. రాజ్యాధికారం ఎప్పుడూ ధర్మానికి సబార్డినేట్గానే ఉండాలనేది దీని వెనుక ఉన్న అసలుద్దేశ్యం. ఓహో, అంటే అధికారాన్ని కంట్రోల్ చేయడానికి ధర్మాన్ని ఒక బ్యాలెన్సింగ్ ఫోర్స్గా వాడారన్నమాట. అద్భుతం. ఇక ఈ వైభవం తర్వాత వారి ప్రయాణం మరింత కఠినమైన కీచా రాజ్యానికి చేరుకుంటుంది కదా? అవును. కానీ ఇక్కడ జరిగే ఒక వ్యవహారం నాకు కొంచెం వింతగా, లేదా నిజం చెప్పాలంటే ఒక పెద్ద స్కామ్ లాగా అనిపించింది. స్కామా? ఎందుకలా అనిపించింది? అదేనండి, ఆ రాజు 5 సంవత్సరాలకోసారి పంచపరిషద్ అనే ఒక పెద్ద సమావేశం నిర్వహిస్తాడు కదా. ఇందులో భిక్షువులకు అత్యంత విలువైన వస్తువులను, ఆఖరికి తాను స్వారీ చేసే ఇష్టమైన గుర్రాన్ని కూడా దానంగా ఇచ్చేస్తాడు. ఇక్కడ వరకు ఓకే. మరి సమస్య ఏంటి? ఆ తర్వాతే అసలు ట్విస్ట్ ఉంది. రాజుగారు అలా దానమిచ్చిన తర్వాత అతని మంత్రులు వెళ్లి ప్రభుత్వ ఖజానా నుండి కొంత వెల చెల్లించి ఆ గుర్రాన్ని, ఆ వస్తువులను తిరిగి కొనుక్కుంటారట. అవును, మూల గ్రంథాల్లో అలాగే ఉంది. కొంచెం ఆలోచిస్తే ఇది పక్కా మనీ లాండరింగ్ లాగా లేదా? దానమిచ్చి మళ్ళీ ఆ రాజ్యంలో డబ్బులిచ్చి వెనక్కి తీసుకోవడమేంటి? అసలు ఈ వింత పద్ధతి వెనకున్న లాజిక్ ఏంటంటారు? ఆ బయటనుంచి చూసేవారికి ఇది ఖచ్చితంగా ఒక ఆర్థిక గారాడిలాగానే కనిపిస్తుందండి. కానీ దీని వెనుక ఒక సింబాలిక్ డిటాచ్మెంట్, అంటే వస్తువులపై మమకారాన్ని లాంఛనంగా వదులుకోవడమైన సూత్రముంది. దాంతోపాటు ఒక అద్భుతమైన ఆర్థిక యంత్రాంగం కూడా దాగి ఉంది. ఆర్థిక యంత్రాంగం ఎలాగో? రాజుగా అతనికి గుర్రాలు, వస్తువులు, రాజ్యాన్ని నడపడానికి అవసరం కదా. ఖచ్చితంగా అవసరం. కానీ బౌద్ధధర్మం ప్రకారం రాజుకు దేనిపైనా వ్యామోహం ఉండకూడదు. అందుకే వాటిని సంపూర్ణంగా దానం చేసి తన అహాన్ని వదులుకున్నట్లు ప్రకటిస్తాడు. ఆ తర్వాత మంత్రులు వాటిని కొనుక్కోవడం ద్వారా ఏం జరుగుతుందంటే, రాజ్యపు ఖజానాలో ఉన్న డబ్బు చట్టబద్ధంగా మరియు ధార్మికంగా బౌద్ధ సంఘానికి బదిలీ అవుతుంది. ఓహో, అంటే అది డైరెక్ట్ ఫండింగ్ అన్నమాట. అవునండి. దీనివల్ల అటు బౌద్ధ సంఘానికి ఆర్థికంగా భారీ సహాయం అందుతుంది, ఇటు రాజు తన రాజరికాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన వస్తువులను తిరిగి పొందుతాడు.
ఎవరినీ బలవంతపెట్టి పన్నులు వసూలు చేయకుండా బ్యాలెన్స్ చేసే టెక్నిక్ ఇది. ఓట నైడియా అసలు. అంటే ఎవరికీ నష్టం జరగకుండా అటు ధర్మాన్ని ఇటు రాజ్యాన్ని ఏకకాలంలో బ్యాలెన్స్ చేశారన్నమాట. ఖచ్చితంగా. ఈ కీఛా రాజ్యం దాటిన తర్వాత ఫాహియాన్ బృందం ప్రయాణం మరింత కఠినంగా మారుతుంది. వారు సుంగ్లింగ్ మంచు పర్వతాల గుండా వెళ్లాల్సొచ్చింది. ఆ పర్వతాల ప్రయాణం మాటల్లో చెప్పలేనిది. అవును, ఈ పర్వతాల వర్ణన వింటే మళ్ళీ ఆ గోబీ ఎడారి నాటి భయం గుర్తుకొస్తోంది. అక్కడ ఎండాకాలంలో కూడా విపరీతమైన మంచు కురుస్తుందట. కాని మంచు మాత్రమే కాకుండా అక్కడ భయంకరమైన పాములున్నాయని మూల గ్రంథాల్లో రాశారు. డ్రాగన్స్ లేదా విషసర్పాలు అని రాశారు. రైట్. ఆ పాములను పొరపాటున రెచ్చగొడితే అవి ఏకంగా విషాన్ని ఉమ్మివేస్తాయట. అక్కడి వాతావరణం ఎంత కఠినంగా ఉంటుందంటే అక్కడ నివసించే మనుషుల్ని ఏకంగా మంచు మనుషులు అని పిలుస్తారట. అవునండి. 10,000 మంది ఆ దారిలో వెళ్తే అందులో ఏ ఒక్కడో మాత్రమే బతికి బయటపడతాడు అని స్పష్టంగా రాశారు. అసలు 10,000 మందిలో ఒక్కరు బతికే ప్రాబబిలిటీ ఉన్న మార్గంలో వారు ఎలా వెళ్లారు? ఇది మళ్ళీ ఆ ఎడారి ప్రయాణంలో మనం చూసిన మానసిక స్థైర్యానికి అద్దం పడుతోందండి. భూమి మీద ఉన్న అత్యంత ప్రతికూల భౌగోళిక పరిస్థితులలో అవి కూడా. ఎముకలు కురికే చలి, ఊహించని ప్రకృతి వైపరీత్యాలు, విషసర్పాలు ఇవన్నీ మనిషి భౌతిక సామర్థ్యాన్ని తీవ్రంగా పరీక్షించే అంశాలు. మామూలు మనుషులైతే అక్కడే వదిలేసి వెనక్కికొచ్చేస్తారు. నిజమే. కానీ మీరు అన్నట్లు 10,000 మందిలో ఒక్కరు మాత్రమే బతికే అవకాశం ఉన్న మార్గంలో వారు వెళ్లారంటే వారి దృష్టి అంతా ఆ వినయపిటక పైన ఎంతగా లగ్నమై ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. ఆ మంచు పర్వతాలను దాటడమనేది వారి దృష్టిలో కేవలం ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్లడం కాదు. అది వారిలోని అజ్ఞానాన్ని, మృత్యుభయాన్ని జయించి వెలుగువైపు వేసిన ఒక అడుగు. ఒక రకంగా వారు ఆనాటి సాహసికులు అనుకోవచ్చు. అక్షరాల ఆ భయంకరమైన మంచు పర్వతాలను ప్రాణాలతో దాటి వారు ఉత్తర భారతదేశంలోని టోలీ రాజ్యానికి చేరుకుంటారు కదా. అవును, టోలీ రాజ్యం. ఇక్కడ వారు రికార్డ్ చేసిన ఒక విషయం నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే అది చదువుతుంటే నేనొక సైన్స్ ఫిక్షన్ లేదా టైం ట్రావెల్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఆ మైత్రేయ విగ్రహం గురించే కదా మీరు చెప్తున్నది? ఖచ్చితంగా. ఆ టోలీ రాజ్యంలో 94 అడుగుల ఎత్తైన ఒక అద్భుతమైన దారు విగ్రహం, అంటే చెక్కతో చేసిన మైత్రేయ బోధిసత్వుడి విగ్రహం ఉంది గదా. ఆ విగ్రహం చెక్కడం వెనుకున్న కథ భలే ఇంట్రెస్టింగ్గా ఉంది. అవును, అదొక అద్భుతమైన కథ. ఒక అర్హతుడు తన అద్భుత శక్తులతో ఒక శిల్పిని 3 సార్లు ఏకంగా తుషిత స్వర్గానికి పంపిస్తాడు. ఇక్కడ మన వినేవారి కోసం ఒక చిన్న వివరణ. బౌద్ధధర్మంలో అర్హతుడు అంటే తనలోని కోరికలను, అజ్ఞానాన్ని పూర్తిగా జయించి అత్యున్నత జ్ఞానస్థితికి చేరిన వ్యక్తి అని అర్థం. పర్ఫెక్ట్గా చెప్పారు. అయితే ఆ శిల్పి స్వర్గానికి వెళ్ళి అక్కడున్న మైత్రేయ బుద్ధుని డైమెన్షన్స్ అంటే సరైన కొలతలు, రంగులు స్వయంగా చూసి ఆ తర్వాత భూమి మీదకొచ్చి ఈ 94 అడుగుల విగ్రహాన్ని చెక్కుతాడు అట. ఒక మనిషి భౌతిక ప్రపంచం నుండి స్వర్గానికి వెళ్ళి డైమెన్షన్స్ తీసుకురావడమనేది అచ్చమొక ఇంటర్స్టెల్లార్ లాంటి డైమెన్షన్ ట్రావెల్ సినిమాలను గుర్తుకు తెస్తోంది. ఆధునిక సైన్స్ లేని ఆ కాలంలో ఇలా డైమెన్షన్స్ దాటి వెళ్లడమనే కాన్సెప్ట్ని వారెలా ఊహించారంటారు? వినడానికి ఇది ఖచ్చితంగా ఒక అద్భుతమైన ఫ్యాంటసీ కథలా అనిపిస్తుందండి. అయితే ప్రాచీనులు దీని ద్వారా మనకు సైన్స్ చెప్పాలని ప్రయత్నించలేదు, ఫిలాసఫీ చెప్పాలని ప్రయత్నించారు. ఓ, ఫిలాసఫీనా? ఎలాగో? ఒక మెటఫర్ లాగా అన్నమాట. అంటే విగ్రహం అంత పర్ఫెక్ట్గా ఉందని చెప్పడానికా? అవునండి. ఆ విగ్రహం ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే దాన్ని సామాన్య మానవులు చెక్కినట్లు లేదు, సాక్షాత్తు స్వర్గం నుండి ఆకారాన్ని తీసుకువచ్చినట్లు ఉందని చెప్పడానికి వాడిన ఒక కవితాత్మక వర్ణన ఇది. అబ్బా, ఎంత అందమైన వర్ణనండిది. అంతేకాదు, పండుగ రోజుల్లో ఆ విగ్రహం నుండి గొప్ప తేజస్సు వస్తుందని కూడా వారు రాశారు. దీనర్థమేంటంటే కళకు ప్రగాఢమైన భక్తి తోడైనప్పుడు అది సామాన్య మానవుల మనస్సులలో ఒక దైవికమైన కాంతిగా ముద్రించబడుతుంది అని చెప్పడమే. వావ్! తమ ఊహలకు అందని పరిపూర్ణతను వివరించడానికి వారు ఇలాంటి డైమెన్షనల్ ట్రావెల్ లాంటి కథలను ఆనాడే అల్లారు. సూపర్. అంటే ఆనాటి ప్రజలు తమ పరిపూర్ణమైన కళాఖండాలను భూమికి చెందినవి కావని దైవదత్తంగా భావించారన్నమాట. ఖచ్చితంగా. మొత్తంగా చూసుకుంటే ఈ ప్రయాణమనేది కేవలం ఒక పుస్తకం కోసం చేసిన యాత్ర కాదు కదా, ఇది మనిషి సాధించగల అసాధ్యాలకు ప్రతీకనిపిస్తుంది. అవునండి. తోటివారి ఎముకల గుట్టలే దారిజూపే గుర్తులుగా సాగిన ఆ గోబీ ఎడారి ప్రయాణం, ఒక పాత్ర చెప్పుడు కూడా రాని ఖోటాన్లోని నిశ్శబ్ద సమూహాలు,
ఒక మహాసామ్రాజ్యపు రాజు కాలికి చెప్పుల్లేకుండా ధర్మానికి సాష్టాంగపడే అద్భుత ఘట్టం. అలాగే ఆ తుషిత స్వర్గం కొలతలతో చెక్కినట్లు చెప్పబడే 94 అడుగుల మైత్రేయ విగ్రహం. ఫాహియాన్ బృందం చూసిన అనుభవించిన ప్రతీదీ మానవ సంకల్పబలానికి ఒక గొప్ప ఉదాహరణ. 100% నిజం. ఈ మొత్తం యాత్రను మనం నేటి ఆధునిక కాలంతో పోల్చి చూసుకుంటే ఒక గొప్ప పాఠం నేర్చుకోవచ్చండి. ఏం పాఠమంటారు? మనం ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ యుగంలో బతుకుతున్నాం కదా. మనకు ఏ సమాచారం కావాలన్నా, ఏ పుస్తకం కావాలన్నా అరచేతిలో ఒకే ఒక్క క్లిక్తో క్షణాల్లో దొరుకుతుంది. అవును, గూగుల్ చేస్తే అంతా వచ్చేస్తుంది. రైట్. కానీ అలా సులభంగా, ఉచితంగా దొరికే సమాచారానికి మనం విలువ ఇవ్వడం పూర్తిగా మర్చిపోయాం. ఒకప్పుడు స్వచ్ఛమైన జ్ఞానం కోసం, కొన్ని ధార్మిక నియమాల కోసం మంచు మనుషులు, విషసర్పాలు ఉన్న పర్వతాలను సైతం లెక్కచేయని ఫాహియాన్ లాంటి వారి ప్రయాణాలు మనకు జ్ఞానం యొక్క నిజమైన విలువను గుర్తుచేస్తాయి. నిజమే. ప్రాణాలు పణంగా పెట్టి సంపాదించిన జ్ఞానానికే చిరస్థాయిగా నిలిచిపోయే శక్తి ఉంటుందని ఈ చరిత్ర మనకు స్పష్టంగా చెప్తుంది. అక్షరాల నిజం చెప్పారు. మనం ఈ రోజుల్లో చిన్న వానొస్తేనే లైబ్రరీకి గాని కాలేజీకి గాని వెళ్ళడానికి బద్దకిస్తాం గదా. కానీ దారి తప్పకుండా ఎముకలను చూస్తూ ఎడారిని దాటడం అనేది ఆలోచిస్తేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఖచ్చితంగా అండి. సరే, ఈనాటి లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న కానీ చాలా కష్టమైన ఆలోచన. మనమంతా ప్రతిక్షణం సమాచారంతో మునిగిపోయున్న ఈ ఆధునిక ప్రపంచంలో భవిష్యత్తు తరాలు తలుచుకునేలా ప్రాణాపాయం ఉందని తెలిసినా సరే, ప్రయాణించి తెలుసుకోవాల్సినంత అత్యంత విలువైన జ్ఞానం లేదా రహస్యం ఏదైనా మిగిలి ఉందా? ఒకవేళ ఉంటే ఆ జ్ఞానం దేని గురించై ఉంటుంది? ఈ ఆలోచనతో ఈనాటి మూల గ్రంథాల లోతైన విశ్లేషణను ఇక్కడతో ముగిద్దాం. మళ్ళీ మరొక అద్భుతమైన టాపిక్తో కలుద్దాం.